విజ్ఞాపన చేస్తుందంట. ఆత్మ మన యొక్క బలహీనతను చూచి, అయితే మనం నేర్చుకోవాలి మనం ప్రార్థన ఎలా ఉండాలి. అందుకే దేవుణ్ణి అడిగే విధానం సరిగా ఉండాలి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో పట్టణ సమీపం దగ్గరికి వచ్చాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నేను నీకు ఏమి చేయబోతున్నాను? వాడు అడుగుతున్నాడు, నేను చూపు పొందబోతున్నాను. సో ఇప్పుడు వాడు డబ్బులు అడగచ్చు కదా, బట్టలు అడగచ్చు కదా, ఆహారం అడగచ్చు కదా, మరి అడగలేదే. ఏమడిగాడు వాడు? చూడాలనే ఆశ, చూపు అడిగాడు. అవునా? సో మనం కూడా ఎవరి దగ్గర ఏం అడగాలో తెలుసుకోవాలి. అటు పోయే జనాలందరినీ కూడా వాడు భిక్షం అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము చూపు అడుగుతూ ఉన్నాడు. సో మనం ఏం అడుగుతున్నాం ఈరోజు మనకు అర్థమవుతుందా? ఆయన్ని అడిగితే చూపు వస్తుంది, వీళ్ళని అడిగితే చూపు రాదు.